రోజు మనము ఈ యొక్క చదవబడిన 9 వచనాలలో 8, 9 వచనాలను గురించి కొంచెం మనం దానిపై దృష్టి ఉంచి దావీదు మహారాజు మరి ఆ ఈ యొక్క కీర్తన రచించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏదోమీయుడైన దోయోగు పౌలునొద్దకు వచ్చి దావీదు ఆ అబీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. అయితే దావీదు అనేక శ్రమలు, బాధలు, వేదనలు ఉన్నప్పటికీ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. కాబట్టి ఈ లోకంలో మానవులుగా, మనుషులుగా మరి అనేక మంది భక్తులు దావీదు ద్వారా, మరి పౌలు ద్వారా, యేసేపు ద్వారా, యోబు ద్వారా అనేక కష్టాలు, నష్టాలు, వేదనలు, శ్రమలు వచ్చినప్పటికీ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి నిత్యం నిన్ను స్తుతించుచు, ఆయన ఆయన స్మరించుకుంటూ, ఆయనను ధ్యానిస్తూ, ఆయన కృపయందు నమ్మిక ఉంచి, దేవుని యందు విశ్వాసం నుంచి వారి జీవితాలను గడిపినట్లుగా దేవుణ్ణి విడవక ఎడబాయక దేవుని స్తుతించుచు, దేవుణ్ణి గణపరచుచు, దేవుణ్ణి ఆరాధిస్తూ వారు జీవించినట్లుగా మనకు తెలియజేయబడుచుంటున్నది. ఇందులో నేనైతే నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. అంటే దేవుడు దావీదు మహారాజు గాని, యోబు గాని, యేసేపు గాని ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు పెట్టినప్పటికీ, వారు సౌలు గాని, పౌలు గాని దేవుని ఎన్ని అనుభవించినప్పటికీ, ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ వారు దేవుని మరొక దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ ఆ వాళ్ళు ఆ కాలన జీవించినట్లుగా మనకు ఇందులో తెలియజేయబడుచుంటున్నారు. అయితే ఈ కాలన ఈ రోజుల్లో అంత్య దినాల్లో చాలా మంది క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ విశ్వాసులలో ఏ విధంగా తయారైపోయిందంటే, 3వ వచనము గమనించండి. మేలు కంటే కీడు చేయుట, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టం. కాబట్టి ఈ రోజు ప్రజలు సంఘాలలో మరి ఏ విధంగా అయిపోయినంటే, వారికి అబద్ధాలు, మోసాలు మరి చేయుట వారికి అది జనరల్ గా అయిపోయింది. ప్రతి సంఘంలో, ప్రతి సంస్థలో, ప్రతి ఆ దేవుని పని విషయములలో మరి ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా కపటం మాటలు పలకాలి, ఏ విధంగా కీడు చేయాలి, ఏ విధంగా మరి దేవుని ఆస్తులను, పాస్తులను, ప్రాపర్టీ నాశనం చేయాలని ఆలోచనలో ఉంటున్నారు. 2వ వచనం, మోసం చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించుచున్నది. కాబట్టి ప్రతి ఒక్కరి మాట, ప్రతి ఒక్కరి నోటి నుండి వచ్చే మాట ఆశీర్వాదకరమైన మాటలు రాకుండా మోసకరమైన మాటలు పైకి మాట్లాడుతున్నట్లుగా ఇందులో మనకు కనబడుచుంటున్నాం. 4వ వచనం, కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టం. ఈ రోజుల్లో అనేకమైన ఉద్దేశాలు, అనేకమైన మనసులలో మాటలు పెట్టుకొని కపటమైన మాటలు పలుకుచు, వారు అధిక నాశనకరములైన మాటలే వారికి ప్రజలకు ఈ రోజు అది ఇష్టం అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. కావున దేవుడు ఏమంటున్నాడు, సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలము చేయును. కాబట్టి ఈ లోకంలో దేవుడు ఇంతవరకు మనందరినీ తన కృపలో భద్రపరిచి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి మనందరినీ సజీవ లెక్కలో ఉంచిండు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, దేవుడు సదాకాలము నీకు కష్టాలు, నీకు బాధలు, నీకు శ్రమలు అనుకుంటూ మరి ఆయన నీ గుడారంలో నిన్ను పెళ్లగించును, తర్వాత సజీవులున్న దేశంలో నుండి నిర్మూలము చేయును అని
దేవుడు సెలవిస్తున్నాడు. నీతిమంతులు చూచి భక్తి కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనగా తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనొచ్చు వానిని చూచి నవ్వుదు. కాబట్టి ఈ లోకంలో మరి వాల్యూ లేదు, ఎలాంటి రెస్పెక్ట్ లేదు. దావీదు మహారాజు అయితే దేవుడు నన్ను ఎంత శ్రమ పెట్టినప్పటికీ ఏమంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను అని ఆయన సెలవిస్తుంటున్నాడు. కాబట్టి నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నారు. దేవుని కృపయందు ఆయన ఎల్లప్పుడూ నమ్మిక ఉంచినట్లుగా మనకు 8వ వచనంలో తెలియజేయబడుచున్నాడు. అదే విధముగా నీవు 9వ వచనములో నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యం నిన్ను స్తుతించెదు. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. కాబట్టి మరి దేవుని యొక్క నామమును మరి భక్తులకు విశ్వాసులకు అది ఉత్తమమైనదని వాక్యం తెలియజేయబడుచుంటున్నది. నేను దానిని స్మరించుకొని నిత్యము నిన్ను స్తుతించేదను. నిన్ను నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని మరి దేవుడు సెలవిస్తుంది. కనుక ఈ యొక్క 8వ 9వ వచనంలో మరి నేను తెలియజేసేది ఏమనగా, ఇన్ని రోజుల నుంచి మనం ఎంతో ఓపికతోటి శ్రద్ధతోటి పిల్లలక్కడ లేచి 5 గంటల నుంచి 6 గంటల వరకు మనం ఈ యొక్క జూమ్ యాప్ లో ప్రార్థనా సవాసంలో కూడుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ గణపరుస్తూ మయపరుస్తూ ఆరాధిస్తూ దేవుడు చేసిన మేలును స్మరించుకుంటూ మరి మనం ఈ విధముగా జీవిస్తుంటున్నాము. కనుక మనము ఈ యొక్క ఇప్పుడు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని దేవుడు దావీదు మహారాజు ఏ విధంగా అయితే రాసిండో, మన హడ కమిటీలో ఈ గ్రూప్ లో చేరిన వారందరం కూడా నేనైతే అని మనమైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాము. నిత్యము దేవుని కృపయందు నమ్మిక మనము ప్రతి దినము దేవుని ఆరాధించటంలో, దేవుని సన్నిధిలో, దేవునితో సహవాసం చేయటంలో, దేవునితో ప్రార్థించటంలో మనమందరము నిత్యము ఆయన దేవుని కృపయందు మనము నమ్మిక ఉంచి మనం ఏదైతే మన టార్గెట్ మన గోల్ అనుకున్నామో దాన్ని సాధించాలనే ఉద్దేశంతో మనం నిత్యము దేవుని కృపయందు మనం నమ్మిక ఉంచి విశ్వాసంతో మేము చేసే పని దేవుడు తప్పక మాది నెరవేరుస్తాడనే నమ్మకంతో మనం ఈ యొక్క ఎంబీ గ్రూప్ లో ప్రార్థన సహవాసంలో మనం పాల్గొని ఒక దీక్షతో నిరీక్షణతో మనం ఈ పని చేస్తుంటున్నాం. కాబట్టి మనందరము దేవుని దృష్టిలో మన సంఘాలలో మన మందిరాలలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నామని మనం అనుకోవాలి. కనుక నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యం నిన్ను స్తుతించను. కాబట్టి దావీదు మహారాజును దేవుడు తప్పించి ఆయన చేసిన పనులన్నింటిలో సహాయం చేసి ఆయన ఇవన్నీ నెరవేర్చింది. కాబట్టి దావీదు మహారాజు ఏమంటున్నాడు, నేను నిత్యం నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. కాబట్టి దేవుడు ఆ విధంగా మరి దేవుడు చేసిన మేలుకై దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం. మరి అదే విధంగా అపోస్తుల కార్యము ఒకసారి మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యం 27వ అధ్యాయం ఒకసారి మనం గమనించాం. అపోస్తుల కార్యం 27వ అధ్యాయము అపోస్తుల కార్యం 27వ అధ్యాయము 23వ వచనం నుండి గమనించగలరని మనవి.
ఎవని వాడవో ఎవని సేవించుచున్నావో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, ఆ పౌల, భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై ఆ పోచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, 25వ వచనం, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి కొంతమందితో ఓడలో ప్రయాణం చేసినప్పుడు మరి వారికి వచ్చిన ఆ యొక్క భయము, ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క అలలు, మరి అవెల్లా చూసి వాళ్ళు భయపడి ఆ ఆయనను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పారు. అయితే మరి ఆ ఖైదీల మధ్యలో అపోస్తలుడైన పౌలు కూడా ప్రయాణమైపోతుంటే మరి ఆ రాత్రి దే దేవదూత ప్రత్యక్షమై పౌలుతో మాట్లాడినట్లుగా మనకి ఇందులో తెలియజేయబడుచుంటున్నాడు. 23వ వచనము, ఎవని వాడవో ఎవనిని సేవించుచున్నావో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, ఆ ఆ, సౌలా, భయపడకు, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ 23వ వచనంలో ఆ రాత్రి మరి ఓడలో ప్రయాణిస్తున్న పౌలు పౌలు దగ్గర దూత ప్రత్యక్షమై, భయపడకుము, నీవు కైసరు ఎదుట నువ్వు అటెండెన్స్ కావాల్సి ఉన్నదని ఆ చెప్పి నీతో కూడా ఓడల్లో ఉన్న ప్రయాణికులందరూ కూడా వారందరినీ దేవుడు రక్షిస్తాడని సెలవిస్తుంటున్నాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, పౌలు, అయ్యలారా ధైర్యం తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగును, నేను దేవుని నమ్ముచున్నాను. కాబట్టి మీరందరూ దూత నాతో రాత్రి చెప్పిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటున్నాను. మీరందరూ నేను దేవుని నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి, దేవుడు మనలను రక్షిస్తాడు అని ఆ అన్మ్యూట్ చేసుకోండి, సౌండ్ వస్తలేదు. ఏమి పుచ్చుకొనక ఉపవాసము కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనని మిమ్మల్ని వేడుకొంచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును మీలో. కాబట్టి ఇక్కడ మనం ఈ వచనాన్ని గమనించినట్లయితే మరి 14 రోజులు వాళ్ళు ప్రయాణించి మరి ఆకలికొని అలసిపోయి ఉన్న సందర్భాన్ని గమనించి, అయ్యలారా మీరు భోజనం చేయుడు ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొంచున్నానని ఆయనతో ఉన్న ఖైదీలకు ప్రాణరక్షణకు సహాయమగునని ఆయన సెలవిచ్చి వారికి భోజనము పెట్టినట్లుగా మనకి ఇందులో కనబడుచుంటున్నాం. 38వ వచనం, అదే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 38వ వచనము చూడగలరని మనం చేస్తున్నాం. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించారు. కాబట్టి మరి ప్రయాణంలో దేవుడు వారికి చెప్పినట్లుగా వారికి సహాయం చేసి వారిని రక్షించి వారికి భోజనం పెట్టి తిరిగి ఉదయం వరకల్లా వారిని ఒక దరికి చేర్పించినట్లుగా మరి ఇందులో మనకు తెలియజేయబడుతుంటున్నారు. 43వ వచనం, శతాది పౌరులను రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచనలు కొనసాగనీయక మొదట ఈదగల సముద్రంలో దుమికి దరిగిపోవాలనని కడమ వారిలో కొందరు పలకల మీదను కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించను. అలాగూ అందరూ తప్పించుకొని దరి చేరి. కాబట్టి ఏదైతే అపోస్తలుడైన పౌలు
దేవుని కొరకు పరిచర్య చేస్తూ 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 మరి వారికి సైనికులకు దొరికి ఓడలో ప్రయాణం చేసి తిరిగి మరి వారు అయ్యాల పలానా దగ్గర నువ్వు చేరవలసి ఉన్నదని దేవుని దూత ఆయనతో మాట్లాడి ఆ ప్రకారముగా మరి జరిగినట్లుగా మనకు ఇందులో తెలియజేయబడుచుంటున్నది. నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలిచి ఉండవలసి ఉన్నది. కాబట్టి కైసరు మహారాజు ఎదుట ఈయనను చెరసాల బంధించి పట్టుకుని ఓడలో తీసుకొని పోయే సమయంలో మరి అపోస్తలుడైన పౌలుతో దూత ఆ విధముగా మాట్లాడి ఆయన రక్షించినట్లుగా మనకు ఇందులో తెలియజేయబడుతూ ఉంటున్నది. కనుక మరి ఎన్ని ఎన్ని శ్రమలు, కష్టాలు, బాధలు పడి కూడా మరి పౌలు వలె దావీదు మహారాజు ఏమంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని తిరిగి అపోస్తలుడైన పౌలును రక్షించినట్లుగా మనకు తెలియజేయబడుచుంటుంది. అదే విధముగా ఇంకొక వచనమును గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము మనం గమనిస్తాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనము మనం గమనించాం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ నేను మీకు తెలియజేయవలసిన విషయం ఏంటంటే, అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టాను. ఇక్కడ పచ్చని ఒలీవ చెట్టు వలె దావీదు మహారాజు చెప్పినట్లుగా కీర్తనలు 52లో నేను నీ మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని ఇక్కడ మనం ఒలీవ చెట్టును మనం జ్ఞాపకం చేసుకోని వారమై ఉంటున్నాం. అదే విధముగా మరి ఇంకొక వచనం గమనిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8, 9 మనం గమనించుదాము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8, 9 వచనాలు గమనిస్తున్నాను. చదువుచున్నాను, గమనించగలని మనం. అది గోధుమలు, యవ్వలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండు గల దేశం, ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశం. అది ఆ దేశం ఎలాంటిదంటే గోధుమలు, యవ్వలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండు గల దేశం. మరి 9వ వచనంలో మొదటి ఏమంటుంటే ఒలీవ నూనెయు తేనెయు గల దేశం. కరువు అనుకోకుండా నీకు ఆహారము తిను దేశం. కరువులలో కూడా దేవుడు మరి ఇక్కడ ఆయన ప్రజలకు మరి ఆహారము ఇచ్చినట్లుగా మనకి ఇందులో తెలియజేయబడుచు ఉంటుండదు. కరువు అనుకోనకుండా నీవు ఆహారం తిను దేశం, అందులో నీకు ఏ లోపం ఉండదు. కనుక మరి దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విధేయతలు కలిగి ఏ విధంగా అయితే మనం ముందుకు కొనసాగుతామో, దేవుడు మనకు అన్ని మేలులు, అన్ని సహాయాలు చేస్తున్నట్లుగా ఇందులో మనకు కనబడుతుంది. కాబట్టి దావీదు గాని, పౌలు గాని, యోసేపు గాని, యోబు గాని ఎంతో మందిని దేవుడు మరి బాధ పెట్టినప్పటికీ, హింసించినప్పటికీ, కష్టాలు పెట్టినప్పటికీ మరి అనేకమైన విషయాలు వారికి
ఇది చేసినప్పటికీ, ఎంత శ్రమ పెట్టినప్పటికీ వారు దేవుని విడవక ఎడబాయక దేవుని స్మరిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ వారు జీవించిండ్రు. కాబట్టి వారి యొక్క జీవితము మరి కీర్తన 52:8 వచనం ప్రకారంగా మరి దేవుడు ఏం ఏం సెలవిస్తున్నాడని అంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని మనకు 52వ కీర్తనలో దేవుడు తెలియజేస్తుంటున్నాడు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రతి దినం, నిత్యం, ప్రతిరోజు ఆయన జీవించిన కాలమంతా, సంవత్సరాలంతా దేవుని నమ్మిక ఉంచి, ఆయన కృపనందు నమ్మిక ఉంచి, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన ఎందు మనం ఆయన చేస్తాడని తప్పకుండా మనం నిరీక్షణ కలిగి జీవిస్తే దేవుడు మనందరినీ కూడా ఏ విధంగా ఉంచుతున్నాడంటే, మనమైతే దేవుని మందిరములలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాము అనుకోవాలి. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాము కనుక మనం దేవుని యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, ప్రతి దినము మనం ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ ఉంటుండగా మనం అనుకున్న టార్గెట్ దేవుడు నెరవేరుస్తాడని మనకి ఇందులో తెలియజేయబడుచుంటున్నది. కొంతమంది సంఘాలలో, కొన్ని గ్రూప్స్లలో ఏ విధంగా ఉన్నదంటే, మేలు కంటే కీడు చేయటం, నీతి పలుకుట కంటే అబద్ధం చెప్పుట వారికి ఇష్టం. ఈ రోజు అనేకమైన విషయాలలో పెద్ద మనుషులు, పెద్ద పెద్ద వానిలో కూడా అబద్ధాలు ఆడడం ఈజీ అయిపోయింది. తర్వాత 2వ వచనంలో ఏమంటాడు, మోసం చేయువాడ వాడి గల మంగళి కత్తి వల్ల నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించున్న. ప్రతి ఒక్కరూ ఏదన్నా ప్రశ్న అడిగితే ఏ విధంగా జవాబు చెప్పాలని ఆలోచిస్తూ కపటమైన మాటలు, పొంతనలు లేని గ్రూపు సమాధానాలు చెప్పుకుంటూ వారి జీవితాలను గడిపేస్తూ ఉంటున్నారు. కనుక మనం ఇంకా 52వ కీర్తన రాసిన ప్రకారంగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు ఉన్నాననే విషయాన్ని ఇంకా మనం బాగా లోతుల్లో గమనించుకోవాలంటే, 1 రాజులు 21వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మనకు అనేక విషయాలు అందరూ తెలియజేయబడుతుంటాయి. అదే విధంగా సమూయేలు 22:22లో మనం గమనించినట్లయితే అక్కడ కూడా దేవుడు మన ఒలీవ చెట్టు వలె ఉన్నాము అనే విషయాన్ని మనకు తెలియజేయపరుస్తూ ఉంటుంది. కనుక మనమైతే పట్టు విడవక నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మక ఉంచి, దేవుని పని చేయుటకు, ఎంబీ కాన్ఫరెన్స్ ఒక క్రమబద్ధీకరణ చేయుటకు, ఒక సిస్టమేటిక్ గా చేయాలనే ఉద్దేశంతో మనందరం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నడుపుటకు, కార్యక్రమాన్ని నెరవేర్చుటకు, దీన్ని సంపూర్తి చేయటకు ఏదైతే ఉద్దేశం మనము కలిగి ఉన్నామో, దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు కనుక ఆయన మన ఆలోచనలు, మన యావత్తు సఫలము, ఆయన ప్రతి ఒక్కటి మన కోరికలను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరచు దేవుడు. కాబట్టి మనము దేవుని యందు, ఆయన కృపయందు నమ్మిక ఉంచి మన ముందుకు కొనసాగుతున్నాం. కాబట్టి మనం అనుకున్నవన్నీ తప్పకుండా నెరవేరుస్తాడని నమ్ముతూ విశ్వసించుచు ఈ లోకంలో, సంఘంలో మనము జీవించాలని ఆశపడుచుంటున్నాను. దేవుని కృప మనందరిపై నిత్యం ఉండునని వాక్యం తెలియజేయబడుచుంటున్నది. కనుక మనం ఆ విధముగా లోకంలో ఒకరికి ఉపయోగకరంగా జీవించాలని నా యొక్క మనవి. కనుక నీతి నిజాయితీ కలిగి, భయభక్తులు కలిగి, దేవుని యందు నమ్మిక ఇచ్చి, దేవునికి భయభక్తులు కలిగి, తగ్గింపు మనసు కలిగి మనము లోకంలో, సంఘంలో, సమాజంలో జీవించినట్లయితే దేవుడు మనందరినీ మన మందిరంలో పచ్చని ఒలీవ చెట్ల వలె మనను ఉంచుతాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుని కృప యందు నమ్మిక ఉంచుకొని జీవించాలని నేను కోరుచుంటున్నాను. కాబట్టి దేవుడు మన అనుకున్న టార్గెట్ ను నెరవేరుస్తాడు కనుక నిత్యం నిన్ను స్తుతించేదనని దావీదు మహారాజు అన్నట్లుగా
మరి ఆ విధముగా మనం ముందుకు కొనసాగుదాం. ఆ విధముగా దేవుని నామం, నీ నామం భక్తుల దృష్టికి ఉత్తమమైన నీ నామమును స్మరించుట, నీవు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ జీవిస్తూ ఉంటే నీ యొక్క నామం మా భక్తులకు దృష్టికి ఉత్తమమైనదని చివరి వచనంలో తెలియజేయబడుచుంటుంది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్న ప్రతి దినం మనందరం దేవుని వాక్యమును స్మరిస్తూ ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం లోకంలో, సంఘంలో, సమాజంలో జీవించాలని కోరుచుంటున్నాను. ప్రతి ఒక్కరు యథార్థముగా, నీతి నిజాయితీగా, ధర్మముగా, ఒకరికి అన్యాయం చేయకుండా న్యాయముగా నడుచుకున్నట్లయితే సంఘాలలో, సమాజంలో మనం ఆ విధంగా కొనసాగించినట్లయితే దేవుడు మరి దావీదు మహారాజును నిలబెట్టినట్లుగా మనందరినీ కూడా మనమైతే మన దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్ల వలె ఉందుము అని సెలవిస్తుంటున్నాడు. ఆయన కృపయందు దేవుని నిత్యము కృపయందు నమ్మిక ఉంచవలెనని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధముగా మనం మరి ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఆపదలు వచ్చినప్పటికీ మన కోరికలు సిద్ధింపజేసే దేవుడు, మన ఆలోచనలు సఫలపరిచే దేవుడు, మన పనుల భారం యెహోవా మీద నుంచినప్పుడు మీ ఉద్దేశం సఫలమగునని చెప్పిన దేవుడు, నీ యొక్క హృదయ వాంఛలను తీర్చే దేవుడు కనుక మనం దేవుని యందు నమ్మకించి మనం చేసే పనుల ముందు కొనసాగుతున్నట్లయితే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడని 52వ కీర్తనలో తెలియజేసిన అట్లుగా దావీదు మహారాజుకు దేవుడు చేసిన సహాయం లాగా దేవుడు మనకు కూడా ఆ సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.